అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరి యొక్క రోజుని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకున్నామని తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహోగరుడ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి కృప చూపినందుకే కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాటలు నడిపించుకున్నారు. యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. ఓబద్యా గ్రంథము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఓబద్యా గ్రంథము ఒకే ఒక్క అధ్యాయం ఉంది. ఈ ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందామండి. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మంలోనికి చొరబడతగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. ఏంటి తగనిది? దేన్ని బట్టి నీవు సంతోషించకూడదు అనేది ఈరోజు అంశం అండి. మనం దేన్ని బట్టి సంతోషించకూడదు అంటే, నీ సహోదరుని శ్రమానుభవ దినములో చూచి నీవు సంతోషించకూడదు. బాధలో ఉన్నప్పుడు అతన్ని చూచి సంతోషించకూడదండి. చాలామంది ఎలాంటి స్థితిలో ఉన్నామంటే అలాంటి స్థితిలో ఉన్నాం కదా. ఏ స్థితిలో నీవు సంతోషించకూడదు, ఏం చేయకూడదు. ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలో చెప్పేవారు. కొంతమంది అయితే ఏం చేయకూడదో చెప్పేయాలి కదండి. ఒక తల్లిదండ్రులు బిడ్డల్ని ఒక గ్లాస్ పగలగొడితే అది చేయొద్దు అని చెప్తారు. అయితే ఏం చెయ్యాలి అనేది కూడా తెలియచేయాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. సహోదరుని శ్రమానుభవ దినమున నీవు సంతోషింప తగదు. ఆపద్దినములో ఉన్న వారిని చూచి, నశించిపోయే వారిని చూచి నీవు సంతోషించకూడదు, ఆనందించకూడదు. బాధల్లో ఉన్న వారికి నీవు రూపాయి సాయం చేయాలి, కానీ వారికి ఉన్నదాన్ని నీవు ఏం చేయకూడదంటే దోచుకోకూడదు, స్వార్థితం చేసుకోకూడదు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడండి. తల్లి తండ్రి కూడా ప్రేమగా చూసేవారు. మా తండ్రి దగ్గర నుంచి ఆస్తి అంతటినీ కూడా తనకు వచ్చే వాటాను తీసుకుని వెళ్ళిపోయాడు దూరదేశం. అక్కడ స్నేహితులతో తనకున్నదంతా అమ్మేసి వ్యసనాల పాలు చేసి పాడు చేసి ఆ ఆస్తిని అంతటినీ కూడా మొత్తము కూడా ఖర్చు పెట్టేశాడు. అయితే నీ దగ్గర ధనం ఉన్నప్పుడు వచ్చిన స్నేహితులు ఆ యొక్క కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తి అంతా అయిపోయినప్పుడు ఏ స్నేహితుడు రాలేదు, ఎవ్వరూ రాలేదండి. నిజమే కదా. ఆ చిన్న కుమారుడు తినడానికి కూడా లేక పందులు కాయడానికి కుదిరినప్పుడు ఆ పందులు తినే పొట్టు తినడానికి ఆశించాడు ఆకలితోటి. అప్పుడు తెలిసిందండి తండ్రి యొక్క శ్రమానుభవం. తండ్రిని, సహోదరునే కాదు తల్లిదండ్రులను కూడా మనం శ్రమ పెడుతున్నామేమో. వారిని శ్రమ చేసి వారిని బాధించి పట్టుకెళ్ళాడు, కానీ సంతోషంగా ఉండదగాడా? లేదు. ఏదో సంతోషం కావాలని అనుకున్నాడు. అయితే ఏ సంతోషం కాదు, ఉన్నది కూడా ఊడ్చి పడేశాడండి. ఈ రోజుల్లో దేనికోసమో మనం ప్రయాసపడుతున్నామా? లేకపోతే నీ తల్లిదండ్రులు చెప్పినట్టు మంచి మాటలు చెప్పాలండి బిడ్డలకి. అయితే ఎందులో సంతోషించాలి, ఎందులో సంతోషించకూడదు అనేది కూడా మనము తెలుసుకోవాలండి. శ్రమలో ఉన్న వారిని చూచి మనము సంతోషించకూడదు. బాధలో ఉన్న వారిని చూచి మనము సంతోషించకూడదు. కుటుంబాన్ని కోల్పోయిన వారిని చూచి మనము ఆనందించకూడదండి. వారికి చేయూతనివ్వాలి. బాధింపబడిన వారు ఎవరైనా సరే వారిని